అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నిన్న తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, న్యాయంగానే లడ్డు ఎంత క్వాలిటీ ఇవ్వాలో అంత ఇచ్చాము, దీన్ని రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కోనేరు దగ్గర స్నానం చేసి ఫ్యామిలీతో సహా ప్రమాణం చేయటం జరిగిందనమాట. అసలు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్నే శ్రీనివాసులు మనతో లైన్లో ఉన్నారు. ఆయన దీని మీద ఏం మాట్లాడతారో ఆయన మాటలో తెలుసుకుందాం. సో ఆర్నే శ్రీనివాసులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ ఒక్కసారి వినండి. దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను కానీ తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైన నేను ఏ పరీక్షకైనా సిద్ధం. సో ఏం మాట్లాడతారు శ్రీనివాస్ గారు? అంటే మీ మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే అంత పెద్ద సవాల్ విసిరారనమాట. కుటుంబంతో సహా మేము సర్వనాశనం అయిపోతామన్న ఒక పెద్ద సవాల్ అనేది చెప్పాలంటే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ప్రస్తుతం మీరు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరేం సవాల్ విసురుతారు ఆయనకి? ఒకటి చెప్తున్నా, తిరుపతి తిరుమల ఒక పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక నగరం. ఇటువంటి నగరంలో ఇటువంటి లడ్డు అన్నప్రసాదాలు సున్నితమైన విషయాన్ని గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు గత ప్రభుత్వంలో మీరు కూడా ఎమ్మెల్యే శ్రీను గారు గుర్తుంది. మేము బాధపడుతున్నాం. 5 ఏళ్ల ప్రభుత్వంలో బాధపడాం, చాలా బాధపడాం. అది చెప్పాలనుకుంటే రోజులు పడతాయి. ఎమ్మెల్యేగా ఉన్నామే కానీ అవమానాలు భరించాం. గుర్తుపెట్టుకోండి. మాకైతే తెలుసు, ఒక్క రోజు కూడా ఫీజుగా లేము, ఒక్క పని కూడా మేము చేసుకోలేకుండా పోయినాం. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండేదాన్ని కూడా బాధపడుతున్నాం. ఈ రోజు ఆయన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమలకు వెళ్ళి ఒక టిటిడి చైర్మన్గా కొనసాగి ఆ పుణ్యక్షేత్రంలో దేవుడి ప్రసాదాలు అంటే నైవేద్యానికి సమర్పించే లడ్డులు, అన్నప్రసాదాలు ఇటువంటివి ఎంతో పుణ్యం చేశారు కాబట్టి అవి నైవేద్యానికి సమర్పిస్తున్నారు. అటువంటి అన్నప్రసాదాలలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె, వెజిటబుల్స్లో ఉన్న కొన్ని పదార్థాలు, అదేవిధంగా బట్టరు, ఇవన్నీ కలిపి సాంకేతిక విధానంగా నెయ్యి తయారు చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రివర్స్ టెండరింగ్ అని పేరుతో 319 రూపాయల 80 పైసలకే 1 లీటరు నెయ్యిని ఆర్డర్ ఇచ్చారనుకుంటే ఈ కరుణాకర్ రెడ్డి ఏం ఆలోచన ఉన్నాడు? అసలు ఆయన ఈ రోజు ప్రమాణం చేస్తాను కుటుంబ సమేతంగానే అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు తిరుపతిలో అన్యమతస్థుడివి, నీకు అర్హత లేదు, నువ్వు ఏమైనా చేయగలుగుతావు, కుటుంబంతో ఏమైనా చేయగలుగుతావు, నిన్ను నమ్మే పరిస్థితులు లేదు. కేవలం నువ్వు జగన్మోహన్ రెడ్డికి బినామీ. జగన్ తప్పులు చేసినా కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఒక అధికార ప్రతినిధిగా అసెంబ్లీలో కానీ బయట మీటింగ్లలో కానీ సిద్ధాంతాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్పు. ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి క్షమాపణ చెప్పేది కాదు, దేవుడు కాదు చెప్తాడు, భగవంతుడే నీకు క్షమాపణలు కొద్ది రోజుల్లోనే మీకు తగిన ఇది కూడా మీకు చేస్తాడు అనేసి కూడా, శాంతి కూడా జరుగుతుంది కూడా అనేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు శ్రీనివాసులు గారు, అంటే మీరు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఒక ఎమ్మెల్యేగా చేశారు, చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు, మీకంటూ ఒక మంచి పేరుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఎలలేని ఒక గౌరవం, ఒక భక్తి. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు, తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది, ఇలాంటివి కలుపుతున్నారు అని తెలిసినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత టీటీడీ చైర్మన్గా కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? ఇది చాలా తప్పు, కొన్ని కోట్ల మంది
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాం మనం, ఇలా చెయ్యకూడదు అని మీరు చెప్పడం జరిగిందా? చెప్తే వినలేదంటారా అసలకి? మేము కరుణాకర్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని మా మాటలు వినే పరిస్థితులలో లేరు. మేము మాట్లాడితే అది వినే పరిస్థితులలో లేదు మా చెప్పారా అసలకి? మాటలు. చెప్పారా? చెప్పే ప్రయత్నం చేశారా? ఎందుకు చెప్పలేదు? టీటీడీ ఈవోకి చెప్పాము, వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాము, కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాము. లడ్డూలు బాగలేదు, లడ్డు తీసుకుంటే తినేదానికి ఇష్టమే లేదు, తుంచితే షుగర్ గా ఉంది, అసలు నోరంతా ఒక స్మెల్ వస్తుంది, ఈ లడ్డూలు ఎందుకు ఈ విధంగా తయారవుతా ఉంది కానీ ఎన్నోసార్లు కూడా బాగలేదు అనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సో మిమ్మల్ని లెక్క చేయలేదంటారు అసలకి గత ప్రభుత్వంలో జగన్ గాని, కరుణాకర్ రెడ్డి గాని చెప్పినా గాని? వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు, చెప్పే ధైర్యము దమ్ములు. మేము చెప్తే మా పైన కంప్లైంట్లు, మళ్ళీ మేము ఉండేవి కూడా లేకుండా చేసే బాధ్యత అప్పుడు ఉంది. భయభ్రాంతులుగా ఉన్నాం కదా మేమంతా. మాకు స్వేచ్ఛ ఎక్కడుండింది? ఎమ్మెల్యేగా ఒక అధికారిని, ఒక ఎస్ఐని మార్చుకున్నామా? ఒక ఏదైనా కానీ ఒక పని చేసుకున్నామా? మేము చెప్పింది విన్నారా? మాకేమైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా? గత 4 సంవత్సరాలుగా ప్రజా ఉపయోగకరమైన పనులు ఎన్నో తీసుకెళ్ళాము, పని కూడా చేయలేదు ముఖ్యమంత్రి. బాధలు పడాం, అవమానాలు పడాం. అసలు ఆఖరులో కాన్స్టిట్యున్సీలో చిత్తూరు నియోజకవర్గంలో గొంతులు కూడా పూడ్చుకోలేకుండా పోయినాం. ఇటువంటి పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యేలు, నేను ఒకడే కాదు కదా, 175 మంది ఎమ్మెల్యేలు బాధపడడం జరిగింది. ఒకరో ఇద్దరు ముగ్గురో లాభపడారే తప్ప మిగతా ఏ పని కూడా చేసుకోలేదు. దానికి ఉదాహరణ నేను చెప్పింది. ఓకే. అంటే ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాసులు గారు, అంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. దాదాపు 100 రోజులు పూర్తి చేసుకుంది. మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల మీరు కూడా తిరిగి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ ఈ 3 నెలల నుంచి లడ్డూలో అంటే ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో బిఫోర్ గవర్నమెంట్, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా! తెలిసి మీరు కూడా తప్పు చేశారా అనేది ఒక వివాదం అనేది మళ్ళీ తెర మీదకొచ్చింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పు చేశారంటే బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఇది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. అప్పుడే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను, చాలా తప్పులు జరిగాయి. స్వయాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు కూడా లడ్డూలు బాగాలేదు, టీటీడీ పరిపాలన అస్తవ్యస్తమైంది, దర్శనాలు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటున్నారు, ఈయన ఎన్నో ఆరోపణలు చేశారు. స్వయాన ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవమైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినలా. ఒక అపోజిషన్ లీడర్ 10 సంవత్సరాలుగా రాజకీయాన్ని ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తే కూడా వినకుండా వాళ్ళు ఇష్టాసారాజ్యంగా చేశారు తప్ప ఎవరు మాట వింటారు? వాళ్ళు ఎవరు దర్శనాల వరకు ఒప్పుకోవచ్చండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో దర్శనాలంటే బతిమిలాడుకోవాలి, కాళ్ళు పట్టుకునే స్థాయికి కూడా తీసుకొచ్చారు చాలా మందిని. అది కళ్ళారా మేము కూడా చూసాము. దర్శనాలకి చాలా చాలా కష్టం అనిపించింది చాలా మందికి కూడా. అది ఐ అగ్రీ విత్ యూ. ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో దర్శనాలు డబ్బులున్న వాళ్లకు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నుంచి బయటపడేదానికి లాబింగ్ చేసే వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు, అద్వానీ అటువంటి పెద్ద బడా నాయకులకు, బడా మంత్రులకు కాదు, మాకు ఎమ్మెల్యేగా కూడా 6 మందికి ఇచ్చేవాళ్ళు. అది కూడా వారంలో 4 రోజులే ఇచ్చేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడి, అవమానాలు పడే రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ దర్శనాల గురించి. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు సామాన్య భక్తులకు దర్శనం జరగాలంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు 8 గంటల్లో, 6 గంటల్లో, 16 గంటల్లోనే దర్శనాలు అవుతూ ఉన్నాయి. ఈరోజు పైరవీలకు, బడా నాయకులకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రములో అడిషనల్ ఈఓ గారు, ఈఓ అందరూ కలిసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. భక్తులు కూడా ఈరోజు నిజమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అనేసి కూడా ఈ సందర్భంగా జరుగుతోంది. అందులో ముఖ్యంగానే ఇది మంచి కార్యక్రమం. ఈరోజు 3 నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్తా ఉంటే చాలా సంతోషిస్తున్నారు. పేదలను కొట్టిన అన్న క్యాంటీన్లు మూసేశారు ఆ ప్రభుత్వంలో. అవి అన్నిటిని కూడా తెరిపించి ఈరోజు కడుపు నిండా 3 పూట్ల
ఉదయం 5 రూపాయలకే, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు, రాత్రి భోజనం 5 రూపాయలకు పేదవారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో శ్రేణు గారు, గౌరవ లాస్ట్ అండ్ ముఖ్యమంత్రి ఫైనల్ గా గారు చెప్పండి, తెర మీదకి ఇంకొక వివాదం వస్తుంది. గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీరు ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు బిఫోర్ గవర్నమెంట్ లో కూడా ఎమ్మెల్యే కాబట్టి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది మంత్రులకి దాదాపు 10-15% వాటా ఉంది ఈ తిరుపతి లడ్డులో కూడా. ఆ క్వాలిటీకి సంబంధించిన లోపం ఉన్నప్పటికి కూడా వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు అనే మాట గట్టిగా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. మీకు చాలా వరకు ఆ విషయం మీద అవగాహన ఉండుంటుంది కాబట్టి, రోజా పేరు వినపడుతుంది మనకి, ముఖ్యంగా ఒక 15% ఉందని చెప్పి రకరకాల ఛానల్స్‌లో గూడా మనం చూసాము. అండ్ ఇంగా కొంతమంది మినిస్టర్‌ల పేర్లు వినపడుతున్నాయి. అది నిజమంటారా మీరు? టీటీడీ చైర్మన్లుగా చేయడం భూమన కరుణాకర్ రెడ్డి గారు, హ్మ్. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, హ్మ్. ఇవన్నీ ఈవో ధర్మారెడ్డి గారు, ముగ్గురు రెడ్లు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నలుగురు చేసి రాష్ట్రపతించారు. పవిత్రమైన పుణ్యంలో కలియుగ మంత్రులకు వాటా వెంకటేశ్వర ఉందంటారా? మీ స్వామిని జిల్లా అపవిత్రం చేశారు. మంత్రులకు వాటా ఉందా తిరుపతి లడ్డులో కూడా? ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ నుంచి నేను అదే చెప్తున్నాను. అందరికీ ఉంది. ఈ కరుణాకర్ రెడ్డి మీకు తెలిసిన ఏదో 1 ఆర్ 2 నేమ్స్ చెప్పగలరా? మంత్రుల పేర్లు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దీంట్లో. మరి మంత్రుల పేర్లు అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏముంది, చెప్పాను కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రికి వాళ్ళ శ్రీవారి కోట్లు కొట్టేశారు. అవి లెక్కలు చూపించుకుంటే అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ తొందరలోనే. శ్రీవాణి టికెట్లు, బాదం పప్పులు, అన్నము, రైసు, ఏమేమి చేశారో ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచాడు. అందరినీ బయట పెడుతున్నాడు. ఎవరైతే చేస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబం సర్వనాశనం వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు అనేసి కూడా చేస్తున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌లో జాయిన్ అయినందుకు. ఎందుకంటే తిరుమల అన్నా, తిరుపతి అన్నా గాని ఎక్కడి నుంచో వచ్చే భక్తులకి తిరుపతిలో అడుగు పెడితేనే నమస్కారం చేసుకొని తిరుమలకెళ్తాం అనమాట. అలాంటి ఒక మంచి పుణ్యక్షేత్రానికి ఈరోజు మీరు శాసన సభ్యత్వం వహిస్తున్నారు కాబట్టి, నిజంగా తిరుపతిలో చాలా మార్పులు రావాలని అండ్ ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను గారు. థ్యాంక్ యూ నండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు. మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు తిరుమల పుణ్యక్షేత్రానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఖచ్చితంగా కూడా వారి నమ్మకాలని వమ్ము చేయకుండా, పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమల పవిత్రతను నా వంతు కాపాడేదానికి, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇటువంటి సున్నితమైన విషయాన్ని నేను కూడా మన ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్న తిరుపతి అధికారులతో పాటు నా వంతు కూడా కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.